హుస్నాబాద్ పట్టణంలోని 19వ వార్డులో గత కొన్ని రోజులుగా నడవని చేతి పంపుకు ఈరోజు కొత్త మోటార్ స్టార్టర్ను బిగించి మున్సిపల్ కమిషనర్ బి మల్లికార్జున గౌడ్ ఆధ్వర్యంలో మోటార్ను ప్రారంభించడం జరిగింది. గత కొన్ని రోజుల క్రితం ఈ వార్డు ప్రజలు నీటి ఇబ్బందిని మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఎండాకాలం దృష్ట్యా నూతన మోటార్ను బిగించి వార్డులోని ఎస్సీ కాలనీ ప్రజలకు మోటార్ను బిగించి నీటి కొరతను తీర్చినందుకు వార్డు మాజీ కౌన్సిలర్లు ప్రజలు మంత్రి పొన్నం ప్రభాకర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, వార్డు మాజీ కౌన్సిలర్లు బొజ్జ హరీష్, దండి లక్ష్మి, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజయ్య, రవీందర్, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మోటార్లలో నీరు వాటర్ లెవెల్ వస్తే పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందంటే ఇలా అవకాశం ఉంది. అది కూడా కలెక్టర్ గారితో కూడా మాట్లాడారు. మనకు చాలా కరువైనటువంటి ప్రాంతము వచ్చినట్టుంది ఈసారి. కాబట్టి మనం జాగ్రత్తగా నీళ్లు పొదుపు వాడలే. మన వాళ్ళందరూ పేదలు కాబట్టి ఇంటికి బోర్ వేసుకోలేదు. ఊళ్ళో మెయిన్ రోడ్ మీద కొంత ఆత్మీయంగా ఉన్న వేసుకుంటాం. ఇక్కడ 10-20 ఇళ్ళు కమిషనర్ సార్ చెప్తాను, 30-40 ఇళ్లకు ఈ మోటార్ పనిచేస్తుంది. అంటే ఒక్క వ్యక్తికి కూడా, ఒక్క ఇంటికి కూడా తగ్గకుండా పొదుపుగా వాడుకుంటే 30-40-50 ఇళ్ళకు కూడా పనిచేస్తుంది 24 గంటలు. తర్వాత ఆ మోటార్ కూడా చూద్దాము. ఇవన్నీ ఇంపార్టెంట్ ఉన్నాయనే విషయాలు కూడా మంత్రి గారికి చెప్పి, కలెక్టర్ గారికి చెప్పి, మన స్పెషల్ ఆఫీసర్ గారికి చెప్పి, మన కమిషనర్ గారి ద్వారా మనం సాయం తీసుకొని ఇక్కడ అన్ని మోటార్లు ఏర్పాటు చేసి మీరంతా పనులకు పోతారు, ఇటుక పనులకు, వ్యవసాయ పనులకు. కాబట్టి మీకు కనీసం నీళ్లు ఇవ్వడానికి మున్సిపల్ తరఫున ప్రయత్నం జరుగుతున్నాయి. మీరు కూడా దాన్ని పొదుపుగా వాడుకొని ఈ స్కీమ్లను సక్సెస్ చేయరు. సాటు కూడా అరే వాళ్ళు బాగా వాడుకుంటారని ఒక పేరు వస్తే ఇంకో 4 పెట్టబోతే వీళ్ళు పైన అధికారులు చెప్తారు. కాబట్టి అంత మన పొదుపు వాడుకునే దాని మీద ఆధారపడతామని తెలియజేస్తూ, ప్రభాకర్ అన్నాడు మాకు వాటర్ ఇబ్బంది అవుతుంది, ప్రతి సమ్మర్లో ట్యాంకులు మున్సిపల్ నుండి పంపించడం ఇబ్బంది అవుతుందని చెప్పడంతో అప్పుడే అన్న మన సర్పంచ్ సాబ్ గారు శివన్న గారికి మాకు ఇది ఏదో మీరు చూసి బోరును అక్కడ ఎక్కడెక్కడ వాటర్ ఉంటే ఇబ్బంది అవుతుందో అక్కడ వాటర్ అందించే ప్రయత్నం చేయాలి. ఎప్పుడు కానీ మహిళలు బిందె పట్టుకొని బయట రోడ్ ఎక్కే పరిస్థితి రావద్దు అనే ఉద్దేశం చాలా అన్నకు బాగా. అలాంటిది పరిస్థితి రావద్దు, దృష్టి పేపర్లో కానీ ఏ వాడకు నుండి వాటర్ లేదు, నేను వాటర్తో ఇబ్బంది పడుతున్నా అనే సమస్య హుస్నాబాద్లో రావద్దనే ఉద్దేశంతో కమిషనర్ గారికి కూడా మున్సిపల్కు చెప్పడం జరిగింది. కమిషనర్ గారు కూడా ఊళ్ళో 20 వార్డులలో ప్రతి వార్డులో కూడా వాటర్ లేదనగానే మన బురుగు రవికి కానీ సారే కానీ మేము ఫోన్ చేయగానే వెంటనే ట్యాంకర్లు పంపిస్తున్నారు. ఇప్పుడు మార్చే కాబట్టి ఇంకా మనకు ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మహిళలు ఇప్పుడు బోర్ పెట్టి పేనం అనేది కాకుండా మీరు పొదుపుగా ఎంత పొదుపుగా వాడుకుంటే వాటర్ అంత మంచిది. అక్కడ పైప్ పెట్టి ఇళ్ళకి వేసుకొని ఉంటారు, అట్లా వేయకండి. చాలా పొదుపుగా వాడుకోండి. 3 నెలలు 4 నెలలు అయితే జూలైలో నెలలో అయితే పొదుపుగా వాడుకోవాలని మహిళలకు అక్క చెల్లెలకు చేయడం జరుగుతుంది. చాలా సంతోషం. 19వ వార్డు ప్రజలకి ముఖ్యంగా ఇక్కడ ఏదైతే వాటర్ ప్రాబ్లం తోటి ఒక 45 నుంచి 60 ఇళ్ళ వరకు ఉన్నటువంటి కుటుంబాలకు అందరికీ ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు కూడా. మరి ఈరోజు మేము దానికి సంబంధించినటువంటి బోర్ మోటార్ ఫిట్ చేసేసి మరి ఒక 50 ఇళ్లకు నీటి సదుపాయం అందే విధంగా మేము ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. అది మంత్రి గారి ఆదేశాలతోటి, మంత్రి గారి దృష్టికి వీళ్ళు వారి యొక్క విన్నపించుకున్నారు కాబట్టి దాని మేరకు మంత్రి గారి యొక్క ఆదేశాలతోటి మేము దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న వార్డు ప్రజలకు ముఖ్యంగా ఏం తెలియజేస్తున్నామంటే రానున్న వేసవి దృష్ట్యా మిషన్ భగీరథ వాటర్ కానీ మరి ఈ బోర్డుకు సంబంధించిన వాటర్ కానీ ఏదైనా మరి రానున్న వేసవిలో ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి నీటిని చాలా పొదుపుగా వాడుకొని చూసి వాడుకోవాలని కోరుతున్నాం. ప్రతిదానికి కాకుండా అవసరం మేరకు మిషన్ భగీరథ వాటర్ రాని రోజు నీటిని చాలా పొదుపుగా వాడుకోవాలని చెప్తున్నాం. మాజీ కౌన్సిలర్గా ఉన్నప్పుడు ట్యాంకర్లు ప్రతిరోజు అసలు ఒక 20 ట్యాంకర్లు అన్నప్పుడు కనీసం 2 రోజులకు 4 ట్యాంకర్లు అన్న ఈ గల్లికి అవసరం పడేది. ఆ వాటర్ కోసం కూడా చాలా ఇబ్బందులు పడేది. మహిళలు బిందెలు పట్టుకొని కొట్టుకునే పరిస్థితులు ఉండేవి. ఎప్పటి నుంచో ఈ వార్డు ప్రజల కళ నెరవేరడం అనేది జరిగింది ఈరోజు. అది ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు మన పొన్నం ప్రభాకర్ అన్న గారు ఈ వార్డుకు చొరవ తీసుకొని ప్రత్యేక చొరవతో ఇక్కడ ఏర్పాటు చేసిన అంబేద్కర్ భవనంలో మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు వారికి మహిళలందరం కలిసి మా 19వ వార్డులో ఇటు గడిపే లక్ష్మి ఏరియాలో మాకు మోటార్ అవసరం ఉంది, బోరింగ్ ఉంది, కానీ కొట్టినా కానీ రావట్లేదు, అట్టడుగున నీళ్లు ఉండడం వల్ల చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి చాలా సార్లు మాట్లాడినప్పటికీ అది ప్రభాకర్ అన్న గారి
చొరవతోని ఈరోజు ఈ వేసవి కాలం ఎద్దడి ఎక్కువ వాటర్కు ఇబ్బంది ఉంటుంది కాబట్టి వారు ఇప్పించడం అనేది జరిగింది. మా వార్డు ప్రజల కళ నెరవేరడం అనేది జరిగింది. ఈ